కోటి సంతకాల కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్రంలో అందరూ కూడా ఏ గ్రామాల్లో ఎదురొచ్చి సంతకాలు చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక మరి అరాచకాలు ఎక్కువైపోయింది. సరే అది ఎందుకుంటే ఇవాళ ఆరోగ్యశ్రీ లేకుండా కూడా చేస్తున్నారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తెచ్చి 7 రన్నింగ్ లో ఉన్నాయి. ఈ రోజున ఉన్న 10 కూడా కన్స్ట్రక్షన్స్ లో ఉన్నాయి. ఒక 5,000 కోట్లతో అన్ని కూడా కంప్లీట్ అవుతాయి. మరి ఇప్పటివరకు రాష్ట్రం పుట్టాక ఇన్ని మెడికల్ కాలేజీలు తెచ్చింది ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి భారతదేశంలోనే దక్కుతుంది. అటువంటి మెడికల్ కాలేజీని ఇవాళ ప్రైవేటు పరం చేయాలని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కుట్ర చేస్తున్నారు. ఇది ఏమైనా సరే మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం కాకూడదు, మరి ప్రభుత్వమే నడపాలని ఈ కోటి సంతకాల కార్యక్రమాన్ని తీసుకున్నాం. మరి ఇవాళ ఇదే కనుక మెడికల్ కాలేజీలు ఉంటే పాలకొండలో మన జిల్లాకు సంబంధించిన మెడికల్ కాలేజీ కడుతున్నాం. అది కంప్లీట్ అయిందంటే అక్కడ మనకి అన్ని రకాల ఆపరేషన్స్ హార్ట్ కానీ లివర్ కానీ అన్ని ఏది కూడా రూపాయి ఖర్చు లేకుండా ఆపరేషన్ చేసే కార్యక్రమం జరుగుతుంది. అటువంటి ప్రైవేట్ కూడా చేస్తే ఇవాళ ఏది కూడా అయ్యే పరిస్థితి ఉండదు అని ఇవాళ పెద్ద ఎత్తున ఈ కోటి సంతకాల కార్యక్రమం చేస్తున్నాం. అది ఏమాత్రం కూడా అవ్వకుండా చేయడానికే విశ్వ ప్రయత్నం చేస్తాం. ఆఖరికి కోర్టు కూడా అయితే కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమం 10వ తారీఖున సడుకు నుంచి జిల్లాకు చెప్పే కార్యక్రమం ఎందుకంటే మనకి 70,000 ఫైల్స్కు సంతకాల కార్యక్రమం అవుతుంది. 10వ తారీఖున జెండా ఊపి జిల్లాకి హ్యాండ్ ఓవర్ చేసే కార్యక్రమం చేస్తాం. ఆ జిల్లా నుంచి 13వ తారీఖున జెండా ఊపి 7 నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున మరి తాడేపల్లి జాయిన్ చేసే కార్యక్రమం చేస్తాం. 16వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారికి ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. ఈ 3 డేట్లు కన్ఫర్మ్ అయినాయి. ఈ కార్యక్రమాన్ని ముమ్మరం చేసి మరి 9వ తారీఖున ప్రెస్ మీట్ పెట్టి 10వ తారీఖు పొద్దున్న జెండా ఊపే కార్యక్రమంలో ముఖ్య నాయకులందరూ కూడా పాల్గొని దీని రూటు మరి ఇలాగా మన ఏర్పూరు మేర్చి మేనకి మేర్చి మన గౌరవపాలెం మేర్చి అలాగే కేశవపేట మేర్చి అత్తిరి మేర్చి పాలూరు మేర్చి కొప్పరి మేర్చి ఏలూరు మేర్చి ఇలా భీమవరం మరి ఎక్కువ చేర్చే కార్యక్రమం చేస్తాం. ఆ కార్యక్రమంలో మా నాయకులు పెద్దగా పాల్గొనడానికి కోరుతున్నాం. ఈ కోటి సంతకాల కార్యక్రమాన్ని ఎక్కువ పరిశీలిస్తున్నాను. దీని ద్వారా మరి రాష్ట్రమే ప్రభుత్వమే ఈ మెడికల్ కాలేజీ నడిపేలాగా కోర్టులో ఏ దానికైనా సరే పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా సరే మానుకుని ఏ కార్యక్రమం కూడా మీరు చేయలేదు, ఏ పథకాలు కూడా కొనసాగిస్తలేదు. 2,65,000 కోట్లు అప్పు చేసేశారు. కేవలం 5,000 కోట్లతో మెడికల్ కాలేజీ కంప్లీట్ అవుతాయి. ఇటువంటి కార్యక్రమం కూడా చేయకుండా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు క్యాన్సర్ మరి టెక్నాలజీ సెంటర్ కట్టారు, మరి ఉద్దానం సెంటర్ కట్టారు, ఇవన్నీ కూడా ప్రైవేట్ పరం చేయడానికి చూస్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో పెద్ద ఎత్తున పోరాటం చేసి ఈ ప్రభుత్వం తరఫున నడిపేలాగా చూస్తామని ఇప్పుడు దాకా ఎన్నో సెంటర్లు కట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. మేము చెప్పుకోలేకపోయాం. అవన్నీ కూడా ప్రైవేట్ పరం చేయడానికి ఈ చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అవలేకుండా పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తాం. కోటి సంతకాల కార్యక్రమంలో ఎదురొచ్చి ప్రతి ఒక్కళ్ళు కూడా మన ప్రభుత్వమే నడపాలి. ఇది మా పేదలది, మనది, ఇది మన దాని కింద ఉండాలి. కానీ ఇది గవర్నమెంట్ ప్రైవేట్ పరం చేస్తే అది మన చేయదాటిపోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అది చేయొచ్చు అని కొంతమంది ఉద్యోగులు కూడా చెప్తున్నారు. ఏదైతే అపోలో హాస్పిటల్ హైదరాబాద్ ఉందో ఊరికినే ల్యాండ్ 37 ఎకరాలు ల్యాండ్ ఇస్తే అక్కడ కనీసం 5,000 కూడా తగ్గించే కార్యక్రమం చేయట్లేదు. అటువంటి ప్రైవేట్ చేస్తే అది ప్రైవేట్ అవుతుంది కానీ గవర్నమెంట్ కాదు. కాబట్టి గవర్నమెంటే నడపాలని ప్రతి ఒక్కళ్ళు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా కోరుతా ఉన్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజాభిప్రాయం మీదకే నడిచేలాగా అది కాకుండా చూడటానికి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అన్ని ప్రయత్నాలు చేస్తారు.